హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 2 స్విచ్లు, 2 సాకెట్లు, అలాగే ఇండికేటర్స్ ఉన్నటువంటివి స్విచ్ బోర్డుకి ఏ విధంగా మనం కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవాలనేది నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను మీకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను. ఇది ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. మనకి బోర్డ్స్ అనేది ఏ విధంగా లూపింగ్ చేసుకోవాలి అనేది. ముందుగా మీకు బోర్డు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు 2 స్విచ్లు, 2 సాకెట్లు, 5 amps. ఇది SS Comband అంటారు. మీకు విత్ ఇండికేటర్స్ కూడా ఉంటుంది. మనం ఏ స్విచ్ ఆన్ చేస్తే ఆ స్విచ్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది. ముందుగా నేను ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మాకు ఇక్కడ ఫిష్ అక్వేరియం ఉంది కదా మా ఇంట్లో. దానికి మామూలుగా 5 amps SS Comband సింగిల్ సాకెట్, సింగిల్ స్విచ్చే ఉండేది. దాంట్లో నేను ఆక్సిజన్ అయితే కనెక్ట్ చేసుకున్నాను, చూసారు కదా, మల్టీప్లగ్ పెట్టి. మీకు లోపల బుడగలు అవి చూసుకోవచ్చు ఆక్సిజన్ అనేది. ఆ మల్టీప్లగ్ పైన మళ్ళీ నేను ఆ ఫిష్ అక్వేరియంకి లైట్ అనేది ఆన్ చేసుకోవాలంటే ఇలా అడాప్టర్ పెట్టుకుని ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ లైట్ ఆన్ చేసుకోవాలని ప్రతిసారి అడాప్టర్ పెట్టడం తీయడం అయితే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. ఇది నేను లోపల 1 feet ప్రొఫైల్ అయితే వేశాను. అది మీకు 2 amps ఉన్నటువంటి అడాప్టర్. ఇది 12 volts DC అడాప్టర్. ఈ DC అడాప్టర్ పెడితేనే మనకు లోపల లైట్ వెళ్తుంది, లేకపోతే ఆగిపోతుంది. ఇలా మనకి కొంచెం ఇబ్బంది అవుతుందని నేను ఆ 2 స్విచ్లు, 2 సాకెట్లు ఉన్నటువంటి SS Comband అయితే వేద్దామని నేను ఈ బోర్డు అయితే తెచ్చాను. ఈ బోర్డు అనేది మీకు అరౌండ్ ఒక 180 రూపాయలు అయితే ఉంటుంది. మీకు గోల్డ్ మెల్ SNG అని ఉంది. 5 amps, 2 స్విచ్లు, 2 సాకెట్లు అయితే ఉంటాయి. ముందుగా మీకు పాతది SS Comband ఉంది కదా బోర్డు, ఆ బోర్డు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ మీకు ఒక స్విచ్, ఒక సాకెట్ అయితే ఉంది, ఒక ఇండికేటర్ కూడా ఉంది ఆ బోర్డులో. మీకు ఈ బోర్డులో పవర్ అయితే ఉంది. నేను పవర్ ఆన్లో ఉండగానే చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే పవర్ ఆఫ్ చేసుకుని చేసుకోండి. ఇది మీకు కొత్త బోర్డులో మీకు 2 స్విచ్లు, 2 సాకెట్లు అయితే ఉంటాయి. మీకు పాత బోర్డులో ఒక స్విచ్, ఒక సాకెట్ ఉంటుంది. దీనికి మనం ప్రాక్టికల్గా ఏ విధంగా వైరింగ్ అనేది లూపింగ్ చేసుకోవాలనేది నేను మీకు డీటెయిల్గా చేసి చూపిస్తాను. ముందుగా పాత బోర్డు అనేది పక్కన పెట్టి మీకు కొత్త బోర్డు అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు 4 స్క్రూస్ అయితే ఉన్నాయి. ఈ 4 స్క్రూస్ అనేది మనం ఓపెన్ చేసుకుంటే మీకు బోర్డు అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రూ డ్రైవర్ అనేది మీకు టపారియా స్క్రూ డ్రైవర్. మీకు ఏమైనా టూల్స్ కొనుక్కునేటప్పుడు టపారియా కంపెనీ తీసుకోండి. టపారియా టెస్టర్, టపారియా స్క్రూ డ్రైవరు, టపారియా కటింగ్ ప్లేయరు, ఇవి బాగుంటాయి కంపెనీస్. ఇవి మీకు వాల్యూ ఫర్ మనీ ఈ టూల్స్ అనేవి. ఇలా మీకు 4 స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు బోర్డు అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లోపల మీకు స్క్రూస్ అవన్నీ చూసుకోవచ్చు. స్విచ్కి బిగించడానికి, వైర్లు అవి బిగించడానికి. అది మీకు ఎత్తపోలు పైన ఫేజ్ అనేది అలా ఇస్తాం. న్యూట్రల్ అయితే ఇలా కనెక్ట్ చేసుకుంటాం. ఇంటి 2 పోల్స్లో ఫేజ్ అయితే లూప్ చేసుకోవాలి స్విచ్ నుండి స్విచ్కి. ఇది మనకి వైర్ అయితే రావడానికి ఇక్కడ పైన హోల్ అయితే చేసుకోవాలి. ముందుగా మనం లూపింగ్ చేసుకునే ముందు ఇవి ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇండికేటర్స్కి మనం స్లీవ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చేసుకోవాలి. ఎందుకంటే మనం స్లీవ్స్ అనేది కొంచెం ప్రాపర్గా అయితే చేసుకోండి. ఇది మీకు టపారియా కటింగ్ ప్లేయర్. ఇది లైట్గా కొంచెం వైర్ని పట్టుకొని మనం తొయ్యాలి. ఎడం చేతితో బటన్ వెళ్తూ తోస్తే మనకి స్లీవ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా నేను మీకు న్యూట్రల్ వైర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ కలర్ కోడ్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. న్యూట్రల్కి బ్లాక్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 2 ఇండికేటర్లకి మనం కామన్గా న్యూట్రల్ని అయితే కనెక్ట్ చేయాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వైర్ని, ఆ 2 న్యూట్రల్ని ఒక బ్లాక్ వైర్కి అయితే ట్విస్టింగ్ చేస్తున్నాను చూడండి. ట్విస్టింగ్ చేసుకొని కటింగ్ ప్లేయర్తో కొంచెం గట్టిగా ట్విస్టింగ్ చేసుకొని ఒక సాకెట్లో N అని ఉంటుంది. ఆ Nలో అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. అది మీకు న్యూట్రల్ అని అర్థం, N అంటే. అలాగే మీకు L అని ఉంటుంది. L అనేది మీకు లైన్ అని అర్థం, అంటే లైవ్ కండక్టర్ అని అర్థం. ముందుగా నేను Nలోనైతే ఒక వైర్ని అయితే కనెక్ట్ చేశాను చూడండి. మీకు సాకెట్ అంటే మీకు బోర్డు అనేది తిరిగేస్తుంది కాబట్టి రైట్ సైడ్ న్యూట్రల్ కనెక్ట్ చేసినట్టు ఉంటుంది. అదే మనం బోర్డు మామూలు ఫ్రంట్కి తిప్పుకుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది న్యూట్రల్ అనేది. మనకి ఈ సాకెట్ నుండి ఈ సాకెట్కి న్యూట్రల్ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. కట్ చేసుకుని స్లీవ్ అయితే తీసాను. ఇది మీకు న్యూట్రల్ కలపడం అయితే పూర్తయింది సాకెట్ నుండి సాకెట్కి, ఇండికేటర్స్కి. ఇప్పుడు నేను మీకు ఫేజ్ని అయితే లూప్ చేస్తాను చూడండి. ఇలా మనకి 2 ఇండికేటర్లకి న్యూట్రల్ అయితే కామన్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏ స్విచ్కి ఆ స్విచ్కి ఇండికేటర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఏ స్విచ్ అయితే ఆన్ చేస్తే ఆ స్విచ్ అయితే ఇండికేటర్ వెలుగుతుంది, ఆ సాకెట్ అయితే పనిచేస్తుంది. అంటే ఏ సాకెట్ పక్కన అయితే ఉందో దానికైతే కనెక్ట్ చేసుకోవాలి. నేను ఇండికేటర్ కంట్రోల్కి అయితే కనెక్ట్ చేశాను చూడండి. మీకు స్విచ్ యొక్క పై పోల్లో ఇండికేటర్ని, కంట్రోల్ వైర్ని కనెక్ట్ చేసి మీకు స్లీవ్ అయితే తీసుకుని సాకెట్లో మీకు L అని ఉంటుంది. L అంటే మీకు లైవ్ కండక్టర్ అని అర్థం, లేకపోతే లైన్ అని అర్థం. ఆ Lలోనైతే కనెక్ట్ చేసుకోవాలి స్విచ్ యొక్క పై పోల్ నుండి వైర్ అనేది.
ఇక్కడ నేను 1 స్క్వేర్ mm వైర్లు అయితే యూజ్ చేస్తున్నాను లూపింగ్కి. ఇది మీకు 5 amperes స్విచ్ బోర్డ్ కాబట్టి. అదే మీకు 16 amperes ఉన్నదనుకోండి 2.5 కానీ లేకపోతే 4 స్క్వేర్ mm కానీ అయితే యూజ్ చేసుకోండి. ఇలా మీకు ఒక సాకెట్కి అయితే కనెక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు రెండో సాకెట్కి అయితే పేజ్ని అయితే లూప్ చేస్తున్నాను చూడండి. స్విచ్ యొక్క పైప్ హోల్ నుండి ఇలా మీకు స్క్రూని అయితే టైట్ చేసుకోండి. స్విచ్ యొక్క పైప్ హోల్కి ఒక కంట్రోల్ వైర్, ఒక ఇండికేటర్ని కూడా నేను బిగించాను. ఇలా బిగించుకున్న తర్వాత వైర్లు అనేవి ఏమైనా పొడవుగా ఉంటే మళ్ళీ మీరు టెస్టర్తో అయితే బెండ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా బెండ్ చేస్తున్నాను, మీకు ఈ స్విచెస్ అనేది మనం ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు చేసేటప్పుడు ఈ స్క్రూస్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ మనకి స్క్రూ అనేది లూజ్ అయిపోయినా ఆ వైర్ అన్న పట్టుకొని ఉంటుంది. ఓకేనా, అందువల్ల మనకి ఈ విధంగా అయితే చేస్తున్నాను. తర్వాత నేను సాకెట్లో రైట్ సైడ్ ఉన్నటువంటి సాకెట్లో ఎల్లకైతే కనెక్ట్ చేశాను చూడండి. స్విచ్ యొక్క పైప్ హోల్ నుండి సాకెట్ యొక్క ఎల్లకి కనెక్ట్ చేసుకోవాలి. మీకు అది ఫేజ్ అయితే వెళ్తుంది. అంటే మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది, మీకు బోర్డు తిరిగేసుకుంటే రైట్ సైడ్కి వస్తుంది ఫేజ్ అనేది. ఎప్పుడు కూడా ఫేజ్ అనేది రైట్ సైడ్గా రావాలి, న్యూట్రల్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు మనకి స్విచ్కి కింద ఫేజ్ని అయితే లూప్ చేసుకోవాలి. ఒక స్విచ్ నుండి ఇంకో స్విచ్కి ఫేజ్ అయితే వెళ్ళాలి కదా, పవర్ సప్లై. ఆ వైర్ని అయితే లూప్ చేస్తాను నేను. మీకు స్విచ్ యొక్క కింది పోల్ నుండి కింది పోల్కి అయితే లూపింగ్ చేస్తున్నాను చూడండి. ఒక స్విచ్లో రెడ్ కలర్ వైర్ని అయితే కనెక్ట్ చేసి టైట్ చేస్తున్నాను. ఆ స్విచ్ నుండి వేరే స్విచ్కి అయితే లూపింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మీకు స్విచ్కి ఫేజ్ లూపింగ్ అయితే చేయడం పూర్తయింది. సాకెట్కి న్యూట్రల్ లూపింగ్ చేయడం పూర్తయింది. మిగిలింది ఎర్త్ అయితే ఉంది. ఎర్త్ అనేది పైప్ హోల్కి లూపింగ్ చేసుకోవాలి. ఎర్త్కి గ్రీన్ కలర్ వైర్ని అయితే యూజ్ చేస్తారు. నేను ఇక్కడ బ్లూ కలర్ వైర్ని అయితే యూజ్ చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. యాక్చువల్లీ మీకు ఆ బోర్డ్ అది 2 కోర్ బోర్డ్. అది 2 కోర్ వైర్లో మీకు ఫేజ్ న్యూట్రలే ఉంటుంది, 2 వైర్లే ఉంటాయి. ఎర్త్ వైర్ అయితే ఉండదు. మామూలుగా నేను లూపింగ్ చేసి పెట్టేస్తున్నాను. ఒకవేళ ఈ బోర్డు ఫ్యూచర్లో ఎక్కడ కాకపోతే వేరే చోట ఎక్కడైనా వాడుకున్నా మనకి ఎర్త్ వైర్ అనేది కలిపి ఉంటుంది కాబట్టి 3 కోర్ వైర్ అనేది వేసుకుని వాడుకోవడానికి పనికి వస్తుంది. ఇలా మీకు ఎర్త్ అనేది పైప్ హోల్ నుండి పైప్ హోల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సాకెట్ యొక్క పైప్ హోల్ నుండి ఇలా ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి వైర్ రావడానికి హోల్ పెట్టుకోవడానికి పైన ఉంది చూసారు కదా, అక్కడ మనం హోల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ ప్లేయర్తో గట్టిగా మనం ప్రెస్ చేస్తే మనకి అది కట్ అవుతుంది. హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకున్న తర్వాత లోపల మీకు 4 స్క్రూలు కనిపిస్తున్నాయి చూసారు కదా. 4 స్క్రూలో మనం గోడకి ఎక్కడైనా మేక్ అనేది కొట్టుకుని వుడ్ మీద కూడా బిగించుకోవచ్చు. ముందుగా నేను పాత బోర్డులో పవర్ అయితే ఉందని చెప్పాను కదా, బోర్డు అయితే ఓపెన్ చేసి అందులో వైర్ని అయితే రిమూవ్ చేస్తాను. ఆ బోర్డు కూడా 4 స్క్రూస్ అయితే ఉంటాయి. 4 స్క్రూస్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ బోర్డు కనెక్షన్ కూడా సిమిలర్గానే ఉంటుంది. ఏదైతే స్విచ్ యొక్క కింది పోల్కి ఫేజ్ని అయితే ఇచ్చి స్విచ్ యొక్క పైప్ హోల్ నుండి కంట్రోల్ని తీసుకుని సాకెట్కి ఎల్లలో కనెక్ట్ చేసుకోవాలి. అలాగే సాకెట్లో ఎన్ ఉంటుంది కదా, ఆ ఎన్లో మీకు న్యూట్రల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇండికేటర్ని న్యూట్రల్కి ఒక వైర్ ఇవ్వాలి. ఇండికేటర్కి 2 వైర్లు ఉంటాయి కాబట్టి న్యూట్రల్కి ఒక వైర్ ఇవ్వాలి. ఇంకో వైరు స్విచ్ యొక్క పైప్ హోల్కి అయితే ఇవ్వాలి, కంట్రోల్కి అయితే ఇచ్చుకోవాలి. ఇందులో మీకు ఇక్కడ టెస్టర్ పెడితే పవర్ అయితే వస్తుంది చూడండి. ఇక నేను కటింగ్ ప్లేయర్తో కట్ చేసుకుంటున్నాను. ఆ వైర్ని కట్ చేసుకుని ఇన్సులేషన్ టేప్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే పవర్ ఉంది కాబట్టి టేప్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను మీకు న్యూట్రల్ వైర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి, ఇది మీకు న్యూట్రల్. మళ్ళీ స్క్రూస్ అనేవి ఎలా ఉన్నాయి అలా టైట్ చేసేసుకోండి. మళ్ళీ స్క్రూస్ అనేవి ఎక్కడైనా పడిపోతే మళ్ళీ మీకు ఇవి దొరకవు. లోపల మీకు వైర్కి అయితే కేబుల్ ట్యాగ్ అయితే వేసాను, వైర్ అనేది వెనక్కి వచ్చేయకుండా. నేను ఆ ట్యాగ్ని అయితే రిమూవ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత మీకు ఈ స్విచ్ బోర్డులోకి అయితే ఆ వైర్ని అయితే పైన హోల్ అనేది ఉంది కదా, ఆ హోల్లో నుండి అయితే పంపుకోవాలి. మీకు లోపల 4 హోల్స్ కింద కనిపిస్తున్నాయి చూసారు కదా, మీరు ఏమైనా గోడకు బిగించుకుందామన్నా ఏమైనా వుడ్కి బిగించడానికి యూజ్ అవుతుంది. అలాగే వైర్ అనేది వెనక్కి వచ్చేయకుండా నేను 3 అయితే వేసుకుంటున్నాను. వైర్ అనేది వెనక్కి వచ్చేయకుండా 3 అన్నా వేసుకోవాలి, లేకపోతే ట్యాగ్ అన్నా వేసి లాక్ చేసుకోవాలి. లేకపోతే మీకు వైర్ అనేది బయటకు వచ్చేసి ఇది మీకు లూజ్ కనెక్షన్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మనకి న్యూట్రల్ అనేది నేను చేత్తో ముట్టేసుకుంటున్నాను. న్యూట్రల్ యొక్క వాల్యూ అనేది 0 ఉంటుంది. చేత్తో ముట్టుకోవచ్చు, పర్వాలేదు. మీకు కటింగ్ ప్లేయర్తో ఫుల్ టైట్ అయితే చేసుకోండి. వైర్ని చేసుకుని మీకు సాకెట్లో ఎన్ అని ఉంటుంది న్యూట్రల్, అందులో అయితే ఈ వైర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుని టెస్టర్ సహాయంతో ఫుల్ టైట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకు మిగిలింది స్విచ్ నుండి స్విచ్కి ఫేజ్ అయితే ఉంది. స్విచ్ యొక్క కింది పోల్ నుండి స్విచ్ యొక్క వేరే కింది పోల్కి ఫేజ్ని అయితే లూప్ చేసుకోవాలి. రెడ్ కలర్ వైర్ అయితే లూప్ చేసుకుని ఉంది ఇక్కడ. మీకు జాగ్రత్తగా కలుపుకోండి. మీకు పవర్ సప్లై అయితే ఆన్లో ఉంది. ఇలా మీకు నేను కటింగ్ ప్లేయర్తో అయితే టెస్టింగ్ చేస్తున్నాను చూడండి. బాగా ఫుల్ టైట్ అయితే చేసుకోండి, లూజ్ అయితే లేకుండా. ఇలా మీకు స్విచ్ యొక్క కింది పోల్లో పేజ్ని అయితే లూప్ చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా ఫుల్ టైట్ అయితే చేసుకోండి. ఇలా మనకి కనెక్షన్స్ అయితే పూర్తయింది. న్యూట్రల్ నుండి న్యూట్రల్కి అయితే కనెక్ట్ చేస్తాం, ఎర్త్ నుండి ఎర్త్ కనెక్ట్ చేస్తాం, స్విచ్ యొక్క కింది పోల్ నుండి కింది పోల్కి అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఈ విధంగా లూపింగ్ అయితే చేసుకోవాలి. ఈ 3 అనేది సెంటర్కి వచ్చేలాగైతే పెట్టుకోండి. సెంటర్కి వచ్చేలాగైతే పెట్టుకుని బోర్డ్ అనేది లాక్ చేసుకోండి. ఇలా మీకు 4 స్క్రూస్ అయితే వేసుకుని స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోండి. మరి ఓవర్ టైట్ చేయకండి, విరిగిపోతుంది. దాని మ్యాక్సిమం ఎంతవరకు టైట్ అవుతుంది అంతవరకు టైట్ చేయండి. అంటే ఓవర్ టైట్ చేశారంటే మీకు వెంటనే విరిగిపోతుంది. ఆ కార్నర్లో బాగోదు, విరిగిపోతే బోర్డు అనేది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు ఈ 3వ స్క్రూ కూడా నేను ఫుల్ టైట్ అయితే చేసుకుంటున్నాను. అలాగే మీకు 4వ స్క్రూస్ కూడా బిగించేసుకోండి. మనకి ఏ స్క్రూ అనేది వేయకపోయినా అక్కడ గ్యాప్ అయితే వచ్చేస్తుంది. ఆ గ్యాప్లో నుండి చీమలు వెళ్ళిపోవడం, మీకు డస్ట్ అనేది ఫామ్ అయిపోవడం అయితే జరుగుతుంది. అలా జరగకుండా మీకు స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే మీకు ఇండికేటర్ అయితే వెలిగింది. మీకు స్విచ్ అయితే ఆన్ చేసుకుంటే ఇండికేటర్ అయితే వెలిగింది. సాకెట్లో రైట్ సైడ్కి అయితే పవర్ సప్లై వస్తుంది. అలాగే మనకి ఇంకో స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే ఇండికేటర్ వెలిగింది. సాకెట్లో మీకు రైట్ సైడ్లో పవర్ అయితే వస్తుంది. సాకెట్లో రైట్ సైడ్గా రావాలి పవర్ సప్లై, లెఫ్ట్ సైడ్కి అయితే రాకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా వీడియో అయితే పూర్తయింది, కనెక్షన్స్ అవన్నీ. ఇలా మీకు బోర్డు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను మీకు పాతది 5 amps SS బోర్డు ఉంది కదా, నేను మళ్ళీ బిగించేసుకుంటున్నాను. వేరే చోట ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇవి ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా ఏ స్క్రూస్ అని ఇప్పారు అనుకోండి, మళ్ళీ అవి దానికి బిగించేసుకోండి. మళ్ళీ వాటి స్క్రూస్ అయితే సేమ్ స్క్రూస్ మనకి దొరకవు, కొంచెం ఇబ్బంది పడాలి. అందువల్ల ఎప్పుడైనా సరే అక్కడ ఆ బోర్డుతో పని అయిపోతే మళ్ళీ బోర్డు అనేది జాగ్రత్తగా ప్రాపర్గా బిగించండి. ఇలా మీకు బిగించుకున్న తర్వాత ఇది మీకు 5 amps SS Comband సింగిల్ సాకెట్ సింగిల్ స్విచ్. ఇది మీకు దీని పక్క బోర్డు వచ్చి మీకు 5 amps SS Comband డబుల్ స్విచెస్ డబుల్ సాకెట్స్. ఇది ఇలా మీకు ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవి మీకు 2 గోల్డ్ మెడల్ సంబంధించినవే. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత నేను మీకు ఇక్కడ ఈ వైర్ని అయితే నేను ఇక్కడ ఇలా చుట్టుకుని నేను ఇక్కడ బోర్డు అయితే పెడుతున్నాను. ఈ వైర్ అయితే నేను కట్ చేసుకోలేదు, ఎందుకంటే ఒకవేళ కట్ చేసుకుంటే వైర్ అయితే వేస్ట్ అయిపోతుంది. అలా నేను చుట్టూ అయితే పెట్టుకున్నాను. ఒకవేళ రేపు అన్న రోజు ఇక్కడ బోర్డు అనేది తీసేసిన ఆ వైర్ అనేది మనకి దేనికో దానికి యూజ్ అవుతుంది. ఇలా మనకి ఈ వైర్స్ అనేది ఇది జాగ్రత్తగా మనం చుట్టుకుని అక్కడ నేను ముందుగా ఈ లోపల ఉన్నటువంటి ప్రొఫైల్ అడాప్టర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, బోర్డులో కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆక్సిజన్ స్విచ్, ఆక్సిజన్ 2 పిన్ ఆపును కూడా పెడుతున్నాను. చూడండి, అక్కడ ఇక్కడ మనకి ఈ వైర్స్ అనేవి కొంచెం అడ్డుగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా పక్కకు అయితే పెట్టుకుని వైర్స్ అనేవి నేను ఈ బ్లాక్ కలర్ స్లీవ్ అయితే పెట్టి టైట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు వైర్స్ అనేది పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఆక్సిజన్ అయితే ఆన్ చేసుకున్నాను. తర్వాత నేను ఈ ప్రొఫైల్ అడాప్టర్ అయితే ఆన్ చేసుకున్నాను. మీకు చూసుకోవచ్చు, కనెక్షన్ అయితే పూర్తయింది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో 5 amps డబుల్ సాకెట్లు డబుల్ స్విచ్లు ఉన్నటువంటివి. దానికి బాక్స్కి, గ్యాంగ్ బాక్స్కి మనం ఏ విధంగా కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవాలి, ఏ విధంగా లూపింగ్ అయితే చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.